మన దేశంలో అనేక చిత్ర విచిత్రమైన ఆలయాలు అనునిత్యం కనిపిస్తాయి. వాటిలో కొన్ని వెలుగులోనికి వచ్చినా ఇంకా మనకి కొన్ని తెలియకుండా ఉంటాయి. అయితే మీకు తెలియని వాటిలో విభిన్న రీతిలో కొన్ని జంతువులకు భారీ ఆలయాలున్నాయి మన దేశంలో. చూస్తున్న కొద్దీ ఇవి షాకింగ్ కి గురిచేస్తాయి. ఆ మాటకొస్తే అసలు జంతువులకు గుళ్ళు ఏమిటా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. భయం భక్తి ఉన్న మనుషులు ఎలాంటి ఆలయాలనైనా కట్టిస్తారు. ప్రతి ప్రాణిలో దైవాన్ని చూస్తారు. బాలి ప్రాంతంలో గబ్బిలాలు కోసమే బ్యాట్ కేవ్ ఉంది. అందులో గబ్బిలాలు నివాసముంటాయి. అక్కడున్న స్థానిక ప్రజల కథనం ప్రకారం ఆ గుహ కింద ఓ నది ఉంది. ఈ నదిలోని నీటిని గాయాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో బాలిని దేవుడిగా పూజిస్తారు. పర్యాటక కేంద్రం ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం యాత్రికులతో కళకళలాడుతుంటుంది. పగటిపూట గబ్బిలాలు కనిపించవు. లోపల గుహలో ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత గుహ నుంచి బయటకు వచ్చి కలె తిరుగుతాయి. బ్యాట్ కేవ్ కాకుండా బీహార్లోని వైశాలి జిల్లాలో కూడా ఒక గబ్బిలాల గుడి ఉంది. ఈ ప్రాంతం పాట్నా ముజఫర్పూర్కు మధ్యలో ఉంటుంది. గబ్బిలాలు ఎలాంటి హానికారకాలు కావని అక్కడున్న స్థానికులు గట్టిగా విశ్వసిస్తుంటారు. గబ్బిలాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ అక్కడున్న గ్రామస్తులు గబ్బిలాల వలనే తామంతా సురక్షితంగా ఉన్నామని బలంగా నమ్ముతున్నారు. సాధారణంగా అందరూ దేవుణ్ణి పూజిస్తే ఈ గ్రామంలో కుక్కలకు గుడి కట్టి పూజిస్తున్నారు. గ్రామదేవతకు ముందు ఈ శునకాలకే తొలి పూజ నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఈ అరుదైన ఆలయం నిర్మించడానికి ఓ కారణం కూడా ఉంది. ఎక్కడైనా దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయడం సర్వసాధారణం. కానీ కర్ణాటక రామనగర జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం కుక్కలకు ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామదేవత కన్నా ముందు కుక్కలకే తొలి పూజ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గ్రామస్తులంతా వచ్చి కుక్కలను దర్శించుకుంటున్నారు. అక్కడి గ్రామదేవత అయిన వీరమస్తి కెంపమ్మ ఆలయానికి ద్వారపాలకులు కావాలని చెప్పిందట. ఆలయానికి సమీపంలో కుక్కల కోసం ద్వారపాలకులుగా ఆలయాన్ని నిర్మించాలని దేవత ఆదేశించిందట. దీంతో గ్రామస్తులు పాలరాతితో 2 కుక్కల విగ్రహాలను తయారుచేసి ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి ఈ 2 కుక్కలు గ్రామానికి కాపలాగా ఉంటూ దుష్టశక్తుల నుంచి తమను కాపాడతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. గ్రామదేవతకు కొలిచే ముందు ఈ కుక్కలకే పూజలు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. కర్ణాటకలో ఎక్కడా లేని అరుదైన కుక్కల దేవాలయం ఇదే. శునకాలకు పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ జిల్లాకు చెందిన ఆయల్లో కప్పకు ఆలయం నిర్మించారు. దేశంలో కప్పగుడి ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ కప్పలను పూజిస్తారు. మండూక తంత్రం ఆధారంగా ఈ గుడిలో శివాజీ కప్ప వెనుక భాగంలో కూర్చొని ఉంటారని అక్కడి ప్రజలు చెబుతారు. 200 ఏళ్ల నుంచి ఉన్న కప్ప మందిరాన్ని వరదలు, కరువు కాటకాల నుంచి బయటపడేందుకు గాను నిర్మించారు. సాధారణంగా వర్షాలు పడకపోతే కప్పలను పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా ఆలయాల్లో నందీశ్వరుడు కూర్చొని ఉన్న విగ్రహాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకత మాత్రం నంది నిలుచొని ఉంటుంది. ఈ కప్ప ఆలయంలో శివలింగం కూడా ఉంది. ఈ లింగం రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందట. రాజస్థాన్లోని బికనీర్లో కన్నిమాత గుడి ఉంది. ఈ ఆలయం ఎలుకలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిని చుంచెలిక కోసం నిర్మించారు. ఆ దేవాలయానికి వచ్చే భక్తులు చుంచెలికకు పూజలు చేయాలని ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా అక్కడికొచ్చే భక్తులు చుంచెలికలను దేవుళ్లా భావించి బహుమతులు కూడా అందజేస్తుంటారు. ఇక్కడున్న ఎలుకలన్నింటికీ పూజలందుకుంటున్న చుంచెలిక తల్లి వంటిదని అక్కడ నమ్ముతారు. ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో కన్నిమాత ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తుల సంఖ్య కంటే ఎక్కువగా ఎలుకల సంఖ్య ఉంటుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 20,000 ఎలుకలు ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎవరికీ హాని కలిగించవు. ఈ ఎలుకలు తిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం నిజానికి ఇక్కడ పవిత్రమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. భారతదేశం, విదేశాల నుండి ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు వస్తారు. ఈ పవిత్రమైన జీవులకు పాలు, స్వీట్లు, ఇతర నైవేద్యాలను కూడా తీసుకువస్తారు. కన్నిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజార్లు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా అరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు. అది పాదాల వద్ద కాదు, తన తలపై. అందుకే నాగుల దేవుడు అయిన నాగరాజుకు అంకితమిచ్చిన మన్నరసాల శ్రీ నాగరాజు టెంపుల్ కేరళలో ప్రసిద్ధి చెందిన గుడి. ఎన్నో ఆసక్తికరమైన పురాణ గాథల సమూహంతో ఈ గుడి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ఈ గుడిని స్వయంగా దీవించారని పురాణాలు చెబుతున్నాయి.
స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించేందుకు నాగదేవుణ్ణి వేడుకుంటారు. నాగరాజు కరుణా కటాక్షాలు పొందేందుకు ఎన్నో పూజలు, పునస్కారాలు ఈ గుడిలో నిర్వహిస్తారు. ఈ గుడి దట్టమైన అడవులలో కనిపిస్తుంది. నాగదేవుని ఎన్నో ఆకారాలు ఈ గుడికి చేరే దారిలో కనిపిస్తాయి.